దండాలందరికీ వెల్కమ్ టు మై వెరైటీ జీవితం. అలాగే నేను మా బుడ్డాడు కనిపించాము కదా, చీపురుపల్లి బస్ స్టాండ్ కాదు, రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ ఎక్కాము, వైజాగ్లో దిగాము కాదు, గోపాలపట్నంలో దిగాము, ఆటోలో వెళ్తున్నాం. పక్క నుండి సూర్యమామ ఎండ తాపం, ఆయన కోపం భలేగా చూపిస్తున్నాడు. మనకంటే కూడా, అంటే మన ఊర్లో కంటే వేడి అంటే ఎక్కడికన్నా కూడా అక్కడ వేడిగా ఉంది. అలాగే పక్కన పచ్చని చెట్లను కూడా చూసి ఆనందించాం. ఆటోలో మా మొహాలు కూడా చూపించామన్నమాట. అలాగే వెళ్తూ వెళ్తూ మొక్కలు చెట్లు చూస్తూ శీలానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ని కూడా చూసాం దూరం నుండే. ఫైనలీ మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్కి చేరిపోయాము. ఈలోగా కొంచెం సూర్యమామ కోపం తగ్గిందని పైకి టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో కానీ చిన్న గార్డెన్ పెంచుకున్నారు. అక్కడ కూడా సూర్యమామ ప్రతాపం కనిపించింది. ఆ మొక్కల్లో కూడా అయినా కూడా చూడడానికి బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న కూరగాయలు పొలంలో ఏవో కూడా తెలియదు, పువ్వులు కూడా ఉన్నాయి. ఫైనలీ బిల్డింగ్లు నా ముఖాన్ని కూడా చూసి ఆనందించండి. ఆ తర్వాత కిందకు వచ్చాము, కాసేపు కామెడీ చూసాము. తర్వాత ఏమో డార్లింగ్ మిర్చి సినిమా చూసాము. మిర్చిలో ఈ సీన్ అయితే సూపర్ డూపర్, నాకైతే చాలా ఇష్టం. దాంతోపాటే మా తొట్టి గ్యాంగ్ని కూడా చూసేయండి, లేకపోతే మళ్ళీ వాళ్ళు డార్లింగ్ నేనా మమ్మల్ని చూపించవా అని అంటారనమాట. సో ఇది మా తొట్టి గ్యాంగ్. తర్వాత అలా బయటికి వెళ్ళి అలా నడుస్తూ ఉండగా నాకు ఒక పెద్ద పువ్వుల చెట్టు కనిపించింది. తెల్ల పువ్వులతో ఆ లైటింగ్లో చాలా అందంగా కనిపించింది. కాకపోతే నా ఫోన్లో మరీ అంత అందంగా కనిపించలేదు, దాన్ని క్షమించండి. అలా చివరికి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది చాలా బాగుంది. కాకపోతే దాన్ని మేము పొద్దున్న స్నానం చేసాం కాబట్టి పూర్తిగా దగ్గరికి తీసుకెళ్ళలేదు. నా వల్ల వీలైనంత చూపించాను. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. రాధే రాధే.